అండి మీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కైనా ఇన్స్టాగ్రామ్ రీల్ కైనా తమ్నేల్ క్రియేట్ చేయడం చాలా ఆలోచిస్తామండి. ఇలాంటి మనము మంచి మంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని తమ్నేల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మేజర్ గా మనకు క్యాన్వా ఒక ఫ్యూచర్ వచ్చింది. అది ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం యూట్యూబ్ లో వీడియో చాలా చేస్తామండి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే తమ్నేల్స్. తమ్నేల్ క్రియేట్ చేయడంలో చాలా వరకు మనకు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ కావాలి. అంటే మనకి ఎట్లా ఉండాలి, మనకి ఏం చేయాలనేది కంపల్సరీ మనకు కావాలి. సో దానికోసమే ఒక ఆప్షన్ ఉందండి మనకి. అది ఏంటంటే ఫ్రీ క్యాన్వాలో, ప్రీమియం క్యాన్వా రెండిట్లో ఉందండి అవైలబుల్ గా. సో ఇప్పుడు ఏదైతే మీకు వీడియో తీసుకుంటున్నాను నేను, ఆ వీడియో తమ్నేల్ నాకు నచ్చలేదు, నేను చేశాను, నాకు కూడా నచ్చలేదు. సో ఏదైనా ఆ తమ్నేల్ మనం క్రియేట్ చేయాలంటే ఎట్లాంటి మనం ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే వీడియో నేను తమ్నేల్ టైటిల్ తీసుకున్నాను ఇక్కడ. తీసుకున్న తర్వాత నేను ఏదైతే యూఆర్ఎల్ కాపీ చేసుకున్నానో, ఇప్పుడు మీకు క్యాన్వాలో ఒక ఫ్యూచర్ వచ్చిందండి. ఆ ఫ్యూచర్ ఏంటంటే మీకు డ్రీమ్ ల్యాబ్. అయితే ఫ్రీ వర్షన్ కి 20 క్రెడిట్స్ ఉంటాయి. పెయిడ్ వర్షన్ కి ఎవ్రీ మంత్ మీకు 500 క్రెడిట్స్ ఉంటాయి. సో ఇక్కడ నాకు చాలా వరకు నేను తమిళ క్రియేట్ చేశాను అండి. దేనికి ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను తమిళ క్రియేట్ చేసుకున్నాను. ఆ లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు. సరే, ఇక్కడ ఒక్కోసారి మనకు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతాయి కదా అంటారు మీరు. సో ఇక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చదువుతాయండి. దాన్ని మనం దేని తప్పట్లేము. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒక టైటిల్ కి మీకు 4 to 5 thumbnail మీకు ఇస్తుందండి. ఇప్పుడు మీరు తీసుకున్నట్టే యూట్యూబ్ thumbnail ఫర్ ప్రొఫెషనల్, thumbnail ఫర్ నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏదైతే కావాలో ఆ సైజ్ తీసుకోండి. నాకు యూట్యూబ్ సైజ్ కావాలి 16:9. మీరు ఏమైనా కావాలంటే మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, ఏమైనా ఇమేజ్ అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ గా మీకు ఏమైనా కావాలంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు చాలా ఆప్షన్ ఉంటాయి. లేదు అంటే డైరెక్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీకు ఒక 4 సజెషన్ thumbnails వస్తాయి. సో దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, అంటే యాప్ ఎడిట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా మీరు మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు ఈ thumbnail తీసుకుందామండి. ఇప్పుడు ఇది నేను ఎడిట్ చేస్తున్నాను thumbnail ని. డైరెక్ట్ ఎడిట్ ఎడిట్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎడిట్ క్లిక్ చేసాక మళ్ళీ నాకు ప్రీవియస్ thumbnail కావాలంటే మళ్ళీ హ్యాపీగా ప్రీవియస్ thumbnail కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ, మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ సమ్, మీకు ఇక్కడ మిస్టేక్ వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో అది ఇక్కడ రాలేదు. సో దానికి మీరు ఇక్కడ సింపుల్ గా ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకున్న ఆప్షన్ అంటే గ్రాప్ ఎడిట్. ఏదైతే మీరు టెక్స్ట్ గ్రాప్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీకు మిస్టేక్ వచ్చిందో దాన్ని గ్రాప్ క్లిక్ చేయండి. గ్రాప్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మొత్తాన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. ఏదైతే మనకు ఉందో యూట్యూబ్, మీరు హ్యాపీగా అనేది చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు మిస్టేక్ అవుతాయండి, అవి దాన్ని మనము ఓపికతోని చేసుకోవాలి. దాని గురించి మీరు వదిలేసుకోవడం లేదు. యూజింగ్ ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా ప్రోడక్ట్స్, ఇది మీకు ఇచ్చిన ఆప్షన్. దీనిలో మీకు నచ్చిన విధంగా ఏదైనా చేసుకోవచ్చు అండి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏమైనా కొత్త యాడ్ అంటే యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో దాని దగ్గరగా మీరు ఏదైనా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనకి ఏదైతే హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్ యూజింగ్ ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా ప్రోడక్ట్స్. మీకు ఏదైనా టెక్స్ట్ డౌట్ ఉందంటే చూసుకోవచ్చు హ్యాపీగా. సో ఏదైనా మీరు ఇంకోటి ఏంటంటే మీకు ఈ టెస్ట్ని హ్యాపీగా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా ఇది టెక్స్ట్ మొత్తాన్ని మార్చుదాం అనుకుంటే మొత్తాన్ని మార్చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇందులో మీకు ఏదైనా మీరు అఫీషియల్గా యాడ్ చేసుకోవాలని ఏమన్నా అనుకుంటే, నేను ప్రీవియస్ చాలా thumbnail క్రియేట్ చేశానండి. ఆ thumbnail లో నేను ఎప్పుడు ఒకటి పెట్టిన ఏంటంటే సబ్స్క్రైబ్ టు అవర్ డిస్ట్రాక్టర్ ఛానల్. మేము ఈ వీడియోని చాలా రకాలుగా చెక్ చేసిన తర్వాత మీకు వీడియో తీసుకొస్తామండి. ఏదో టైం పాస్ గా మేము జస్ట్ థియరీ చెప్పడానికి అయితే రాదు. ఈ కష్టం ఏంటంటే ఎన్నిసార్లు చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా, చూడండి. సో మనకి ఏదైతే ఉందో, ఏది ఇక్కడ కావాలో అవన్నీ మీకు ఇక్కడ ఉంటుంది.
ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ డబ్బాలో ఉన్న నేమ్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏదైనా కానీ గ్రాప్ టెస్ట్ మీకు ఏమేమో మీకు చేంజ్ చేసుకోవాలో అవన్నీ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు క్లిక్ చేసుకుంటే గ్రాబ్ మీరు ఏదైతే మిస్టేక్స్ పడ్డాయో ఆ పేర్లన్నీ మార్చుకోవచ్చు. సో దానికి మీరు అడగాల్సిన పని లేదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఒక్కోసారి మనకు ఏఏలో జరిగేది ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ అండి. టైటిల్ కానీ ఇలాంటి మీకు జరిగినప్పుడు మీరు దానికి మీరు ఏ కానీ టెన్షన్ పడాల్సిన పని మీకు లేదు. సో జస్ట్ ఏంటంటే మీరు హ్యాపీగా మార్చుకోవచ్చు. సో ఏ కలర్లో మీరు మార్చుకోవాలనుకున్నా ఆ కలర్ మీరు మార్చుకొని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నాను, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎక్కడైతే మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ వెళ్ళి హ్యాపీగా మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. గ్రాప్ క్లిక్ చేసేయండి. సో మీకు ఎక్కడైతే నేమ్ చేంజ్ చేసాను మీకు అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి హ్యాపీగా మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఓవరాల్ గా మనకు thumbnail చేసేటప్పుడు కొంచెం ఓపికతో మనం చేసుకోవాలండి. అది మనకు కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. సో అది మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏదైనా టెస్ట్ మార్చుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు అన్ని రకాల ఫ్యూచర్స్ ఇక్కడ ఉంటాయండి. ఏది లేదు అనేది మీకు ఉండదు. మీరు కంప్లీట్ గా మీకు ఏదైతే అవపడుతుందో అదే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు దానికి మీకు ఏమన్నా కావాలంటే ఫ్లిప్కార్ట్ లాగా మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ మనం ఇక్కడ పెట్టేస్తాం అన్నట్టు. సో అనుకో ఇది ఉంది, లేదు ఇదంతా వద్దు అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే మీకు ఉందో ఇదే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకొని ఎక్కడైతే మనము అనుకుంటున్నామో అది కంప్లీట్ గా మనం ఇక్కడ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు వీటికి కూడా కలర్ మార్చుకోవచ్చండి. సో కలర్ కూడా మీకు ఆప్షన్ ఉంది. మీకు ఏదైతే మీకు కంప్లీట్ కలర్ కావాలో ఆ కంప్లీట్ కలర్ మీకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్స్ మీకు మింత్రాలో ఏదైతే మీకు ఉందో ఇమేజ్ కానీ లోగో కానీ దాని తగ్గట్టుగా మీరు హ్యాపీగా మీరు మార్చుకోవచ్చు. సో నేను చిన్నగా ఆ ఆ ఆప్షన్ మార్చేసి ఇక్కడ పెడుతున్నాను. నాకు ఏదైతే కావాలో అదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఏదైనా టెస్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. సార్ నాకు టెస్ట్ బాగాలేదు, సైజ్ మార్చుకుంటా, మీకు ఫాంట్ మార్చుకుంటే కూడా మీరు హ్యాపీగా ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ హ్యాపీగా మార్చుకోవచ్చు. మార్చుకొని కూడా మీరు మీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ఎట్లాంటి అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సార్ ఈ తమిళ మీరు యూజ్ చేస్తారా లేదా అని కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. అలాంటి ఏ క్వశ్చన్ ప్రాబ్లం లేదండి. నేను ఏ తమిళ అయినా నా కోసం క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తాను. ఇది సింపుల్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసుకొని జేపీజీలో కంప్లీట్ గా హై క్వాలిటీ ఇమేజ్ లో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని ఎక్కడైతే నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఎక్కడైతే అది ఉందో అది మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఇమేజ్ పెట్టాను కదా, ఈ ఇమేజ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనకు ఎన్ని విధాలుగా మనకు ఛాన్స్ ఉందో అన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది క్లిక్ చేసుకొని మనం అప్లై చేసిన వెంటనే వీడియోకి అనేది థంబ్నెయిల్ అనేది కంప్లీట్ గా అప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇదంతా ఏంటంటే మనకు అది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఒక విషయం ఇక్కడ కావాలంటే మనకి ఏంటంటే ఇక్కడ హౌ టు కూడా తీసుకోవచ్చు. అండ్ మోర్ మనీ ఫ్రమ్ ఇక్కడ మనీ అన్నప్పుడు ఎట్లా మీరు మనీ సింబల్ కూడా పెట్టుకోవచ్చు అండి. అది మీకు కంప్లీట్ ఎలిమెంట్ లో మీరు మనీ అనే క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా వస్తుంది. మీరు ఆప్షన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మీకు ఆప్షన్స్ కావాలో కంప్లీట్ గా మీకు ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత కరెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ వీడియో తగ్గట్టుగా మనం తమ్నీల్ చేసుకోవాలండి. మనం చూపించే వీడియో కరెక్ట్ తమ్నీల్ లేకపోతే అది కంప్లీట్ గా మనకి ఇష్యూస్. మీకు ఎప్పుడు మనీ మోర్ వస్తుంది, మీ వీడియో ఎవరైతే ఎక్కువ చూస్తారో అప్పుడే మీకు ఈ వీడియో తగ్గట్టుగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రోడక్ట్ అమ్మి కూడా మనం సంపాదించవచ్చు. ఎందుకంటే మనం ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేసాం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో మన వీడియో తగ్గట్టుగా ఆటోమేటిక్ మన రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి. నేను డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.